అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంపై మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్. అల్లు అర్జున్ అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేకపోతే కనీసం తన బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారని ఎంతగానో ఆశించారు రామ్ చరణ్. కానీ కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయని తెలిసేలాగా అల్లు అర్జున్ చేసిన ఈ ప్రయత్నం మాత్రం చాలా నీచంగా ఉంది. సో నిజంగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులకి మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి కోసం ఏకంగా రోడ్ షోనే నిర్వహించారు. దీని మీద వివాదాస్పదమైంది. అసలు తెలియని వాళ్ళకు కూడా గట్టిగా తెలిసింది. అసలు అల్లు అర్జున్ ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే అల్లు అర్జున్ బిలాంగ్స్ టు మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లో వచ్చారు. కోర్స్ అల్లు అర్జున్ తన సొంత కష్టంతో వచ్చారని అనుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా వచ్చినటువంటి ఆ దారిని మర్చిపోకూడదు. ఎక్కడైతే నడక ఆరంభించావో ఆ దారిని మర్చిపోతే తిరిగి చేరుకోలేవు అనేదే అందరూ చెప్పే మాట. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తుంటే సొంత కుటుంబ సభ్యుడై అయి ఉండి కూడా అల్లు అర్జున్ ఇక్కడ కుటుంబ సభ్యులకి మద్దతుగా రాక వైసీపీకి వెళ్ళడం వెనుక అందరూ కూడా చాలా రకాలుగా రిజెక్ట్ చేస్తున్నారు. ఇది అతను చేసినటువంటి చాలా పెద్ద మిస్టేక్ అని, ఎప్పుడు కూడా ఎలాంటి విషయంలోనూ తొందరపడినటువంటి అల్లు అర్జున్ ఈ విషయంలో చాలా బిగ్ మిస్టేక్ చేశారని అందరూ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేయడం అంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయనట్టే కదా. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే అది తన సినిమా పరంగా ఏమైనా ఇబ్బంది పెడుతుందా? జూనియర్ ఎన్టీఆర్ అయితే షాక్ అయిపోయారట. ఎందుకంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు. బావా బావా అంటూ అర్జున్ అలాగే ఎన్టీఆర్ పిలుచుకుంటారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ జనసేనకి మద్దతు ఇవ్వకుండా వైసీపీకి ప్రచారం చేస్తావా అంటూ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పైన సీరియస్